వేరొక అగ్నిని తీసుకొని వచ్చి వెలిగించారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవునికి విధేయత చూపించకుండా, దేవుని మాటకు లోబడకుండా దేవుని మందిరంలో ఎలాగన్నా ఉండొచ్చులే అనుకున్నారు అహరోను కుమారులు. ఎలాగన్నా ఉండొచ్చులే, మేము యాజకులు, మాకు నచ్చినట్టుగా ఉండొచ్చులే అనుకున్నారు. దేవుడు దహించు అగ్ని వలె వచ్చి వాళ్ళని దహించేసాడు, వాళ్ళని కాల్చివేసాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వింటారా? దేవుని మందిరంలోకి వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఇక్కడ దేవుని మాట వినబడుతుందని మీరు దేవుని మాటకి ఏం చూపించాలి? విధేయత చూపించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కొంచెం సౌండ్ బెటరా. దేవునికి లోబడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఎలా పడితే అలా ఉండటం, దేవుని మందిరంలో ఎలా పడితే అలా ప్రవర్తించడం, దేవుని మందిరంలో నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరకుండలేడు. ఆయన దహించు అగ్ని వంటి వాడు. ఆయన అగ్ని వలె దహిస్తూ ఆయన చేస్తాడు. ఆయన అగ్ని వంటి దేవుడు. ఒక చోట అంటాడు బైబిల్లో, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. ఆయన మాట అగ్ని. అగ్నికున్న గుణం ఏంటంటే కాల్చిద్ది. అదే కాల్చే అగ్నే నీ మీద ఉన్న మస్టంతా తీసి నిన్ను మేలిమి బంగారంగా చేసిద్ది. అగ్ని నాశనము చేసే గుణం ఉంది, అగ్ని బాగు చేసే గుణం కూడా ఉంది. ఇప్పుడు అహరోను కుమారుల్ని అగ్ని ఏం చేసింది? కాల్చేసింది. ఇప్పుడు ఈ వార్త మోషే వచ్చి ఎవరితో చెప్పాలి? ఏమని చెప్పాలి? అన్నా, మన పిల్లలని మన దేవుడు దహించు అగ్ని వలె వచ్చి కాల్చేశాడన్నా. నీ మొదటి కుమారుడు, రెండో కుమారుడు చనిపోయారన్నా, శవాలైపోయారన్నా మందిరంలో అని చెప్పినప్పుడు అహరోను రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. మీరు రియాక్షన్ ఇస్తే నేను యాక్షన్ ఇస్తా, క్లోజ్ చేస్తా. చెప్పాలి. మన పిల్లల్ని మన దేవుడు కాల్చేశాడన్నా. అవునా? కాల్చేశాడా? చంపేశాడా? ఒరే, ఏ దేవుడిని అయితే మనం ఆరాధించామో, ఏ దేవుడిని అయితే మనం సేవించామో, ఏ దేవుడే గొప్ప దేవుడని మనం అనుకున్నామో ఆ దేవుడే నా ఇద్దరు కుమారుల్ని తీసుకుని వెళ్ళిపోయాడా అని దేవుణ్ణి మీద ఏం పడాలి? బాధపడాలి. దేవుణ్ణి ఏం చేయాలి? దూషించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? ద్వేషించాలి. ఎందుకెలా చేసేవని దేవుణ్ణి ఏం చేయాలి? ప్రశ్నించాలి. బాధపడాలి, దూషించాలి, ద్వేషించాలి, ప్రశ్నించాలి, విమర్శించాలి. ఇవేం చేయలా. మీరు తర్వాత ఇంటికెళ్ళి చదవండి. అహరోను ఏమైపోయాడంటే మౌనం అయిపోయాడంటండి. కొట్టండి చప్పట్లు ఒకసారి. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయిపోయాడంటే అహరోను మౌనం అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. బాధ లేదా? నోరు తెరవండి కాస్త. అహరోనుకు బాధ ఉండదా? అహరోను కన్నీరు గార్చుండడా? అహరోను ఏడ్చుండడా? కడుపును పుట్టిన బిడ్డలు, కన్న బిడ్డలు, నెక్స్ట్ యాజకులు అవ్వాల్సిన వాళ్ళు, నెక్స్ట్ యాజకత్వం చేయాల్సిన వాళ్ళు, నాదాబు, అబీహు, వీళ్ళిద్దరూ చనిపోయారు, శవాలైపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే మౌనం అయిపోయాడు. బైబిల్లో ఒక మాట ఉంది, సియోనులో మౌనంగా ఉండుట దేవుణ్ణి స్తుతించుట. కొట్టండి చప్పట్లో ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మౌనము దేవుణ్ణి స్తుతించడానికి సంకేతం. మౌనము దేవుని చిత్తమునకు తలవంచడానికి సంకేతం. మౌనము దేవుని చిత్తమే జరిగింది అన్నదానికి నిదర్శనం. తన ఇద్దరు బిడ్డలను దేవుడు తీసేసుకున్నా కూడా దేవుని చిత్తమే జరిగింది అన్నట్లుగా మౌనం అయిపోయాడు.
బైబిల్ గ్రంథములో యోబుకు 10 మంది బిడ్డలు. ఒకే రోజున తన బిడ్డలందరూ కూడా సుడిగాలి వచ్చి గోడ కూలిపోయి 10 మంది బిడ్డలు ఒక్క రోజునే చనిపోయినప్పుడు యోబు కూడా ఏం చేశాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు, యెహోవాకే స్తుతి కలుగునుగాక అని స్తుతించాడు. మూడవ గుణం ఏంటంటే, నీ జీవితంలో అకస్మాత్తుగా ఏది సంభవించినా నువ్వు మౌనంగా దేవుణ్ణి స్తుతించు. అహరోను వెంటనే ఏం చేశాడంటే, తన బాబాయి పిల్లల్ని